అన్ని రిఫార్మ్స్ అంత త్వరగా జనంలోకి ఇంజెక్ట్ చేయడం కూడా తప్పే నేను అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు ఆ ఫ్లోలో పోతుండాలి. జనాలకి ఏది అనుకుంటారో దాని ఫ్లోలో పోతుండాలి. కానీ వాళ్ళని కొత్తగా మనం నేర్పించాలనే ఒక ప్రయత్నం చేస్తా అంటేనే పెద్ద తప్పు. దానికి బేసిక్ పెద్ద ఉదాహరణ నేనే అనమాట. నాది లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకు నేను లైవ్ ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జనం దగ్గరికి పోరు, జనంతో మాట్లాడరు, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళనే కలవడం బరువుగా ఉంటుంది. అలాంటిది నేను ఒక కొత్త సిస్టమ్ని తీసుకొని వచ్చి వీళ్ళే వాళ్ళ దగ్గరికి పోయి తీసుకొని జరిగింది. దానికి ఎన్నో నిందలు మోయడం తప్ప నాకు వేరేది ఏంది జరగలేదు. అదే మర్యాదకు నేను ఇంటికాడ కూర్చున్నా కానీ నాకు ఈ నిందలు తప్పేటివి, నా పని నేను చూసుకున్నా కానీ నేను జనం దగ్గరికి పోవడంతో నాకు నిందలు ఓటమి తప్ప నేను పెద్దగా మూట కట్టుకునేదంటూ ఏమీ కనపడలేదన్నమాట. సో అపవాదులు తప్ప మూట కట్టుకునేది ఏంది లేదు. సో అట్లుంటుంది. కాబట్టి ఎప్పుడే కానీ సిస్టంలో ఏ విధంగా అలవాటు పడితే దాని ప్రకారమే పోవాలా. అదేంటి అంటే, రాజకీయ నాయకులు అనేది ప్రజలకు దూరంగా ఉండాలా, ఎలక్షన్లప్పుడు కనపడాలా, వాళ్ళకి అబద్ధాలు చెప్పాలా, అబద్ధాలకు నచ్చితే వాళ్ళకు ఇది చేస్తూ అంటారు, నమ్ముకుంటే వేయరు. ఇంకా దీంట్లో మంచని చెడు అనేది అనవసరమైన విషయం. అండ్ రెండోది, చంద్రబాబు గారు నిజమైన రాజకీయ నాయకుడైతే అసలు ఏ పథకాలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని నేను అంటాను అంటే, ఇన్ని పథకాలు చేసి ఎటువంటి అవినీతి లేకుండా ప్రజలకు అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. ఆ విధంగా అనుకోవడం వల్లనే కదా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయి. అదొక పొలిటికల్ లాగా చేసి ఇంకో విధంగా చేసింటే ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు కదా, వాలంటీర్ అనే వ్యవస్థను తీసుకొని రావడం ద్వారానే పార్టీకి దానికి దూరం అయిపోయింది అనేది అందరి యొక్క భావన. సో వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతి లేకుండా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. అది నచ్చలే జనాలకు. లేదు, మేము ఇలాగే తిరగల్లా, మేము అందరి రాజకీయ నాయకులు ఇళ్ళ దగ్గరికే పోవల్లా, తిరగల్లా, ఇవ్వల్లా, మమ్మల్ని సతాయించల్లా, అప్పుడు కానీ మాకు ప్రభుత్వం నుంచి అందకూడదు అనే పద్ధతిలో ఆలోచించినారు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో ఇప్పుడు గన చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వడం మొదలు పెడితే అందరూ అంటారు కదా, ఏమని అంటారు, జగన్ రెడ్డి బాగా చేసినారు లేప, జగన్ రెడ్డి చేసిన దానికి మీరేం చేసినారు, ఇప్పుడు నేను చేసినా అవే చేస్తాము, కాబట్టి నా స్టైల్ వేరు అనే తన స్టైల్లో తన ఫంక్షనరీ మొదలు పెడతాడు. సో అదే ఫంక్షనరీ ఇప్పుడు మొదలు పెట్టినాడు అని నేను అనుకుంటున్నా. మళ్ళీ తన ఫంక్షనరీ మొదలు పెట్టాడు అని నేను అనుకుంటున్నాను. సో నిజంగా అంటే అప్పుడు ఒక మోడల్ అయ్యేది. జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యి ఉంటే పేదవాళ్లకు సాయం చేయాలి, పేదవాళ్లకు ఆదుకోవాలి అనేది ఒక ఎగ్జాంపుల్గా నిలిచేది. ఇప్పుడు ఆయన చేసిన తర్వాత కూడా ఓడిపోయినాడు కాబట్టి, తన పార్టీ రాలేదు కాబట్టి, సో అది నెక్స్ట్ జనరేషన్స్కి అది ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ కానే కాదు. సో అది నెక్స్ట్ జనరేషన్కి అది ఎగ్జాంపుల్ కానే కాదు. సో నెక్స్ట్ జనరేషన్కి ఇంకోటి ఎగ్జాంపుల్, చంద్రబాబు ఇంకో పద్ధతిలో ఆలోచించాలి, అది పథకాల రూపంలో కాకుండా ఇంకో పద్ధతిలో ఆలోచించాలి. సో అతను అదే సంపద సృష్టిస్తాను అనే ఒక పద్ధతిలో ఆలోచించాడు. అది ఎంతవరకు సంపద సృష్టిస్తాడు ఏంది అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఆయన చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి పెద్దగా కంగారు పడద్దండి, పెద్దగా ఆలోచించద్దండి. అండ్ బాగా బీ రిలాక్స్. ఈ మధ్యకాలంలో కొన్ని మంచి మూవీస్ వచ్చినాయి, కల్కిను, మహారాజా, ఇట్లా. నాకు ఆ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి. ఏమన్నా పని జగన్మోహన్ రెడ్డికి చెప్పండి, టికెట్ రేట్లు తగ్గియాలా అని చెప్పేసి పడి ఆ సినిమా వాళ్ళతో అందరితో నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా ఉందా? ఎవరు లైఫ్ వాళ్ళు ఉంటాండ్రి. ఆ టికెట్లు తగ్గేలా, సామాన్యులకి ఇది కావాలా, అంతంత రేట్లు ఉండకూడదని ఆయన ఏదో కొన్నాడు. పడితే అందరితో ఈరోజు నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా మూట కట్టుకున్నాడు. ఆయన ఏం మూట కట్టుకోలే కదా, అలా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ జనాలకు ఆ రోజు అది అవసరం ఏం లేదు. బ్లాక్లోనే టికెట్ పెట్టుకొని కొనుక్కొని పోతారు ఫ్యాన్స్కి వాళ్ళ సినిమాలో వస్తే. అలాంటిది నువ్వు ఆ టికెట్ తగ్గిమని చెప్పడానికి చెప్తే వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? సో ఇట్స్ క్రేజ్. మనం వాళ్ళకి తగ్గిస్తున్నాము ఇదేదైనా వాళ్ళు ఆలోచించరు. ఆ విషయం గురించి వాళ్ళకి తెలియదు కదా, మంచి చేస్తున్నాము అనేది. వాళ్ళ సినిమా ఫ్యాన్ ఎంతైనా పెట్టుకోవాలా అనేది వాళ్ళ ఆలోచన. మనం ఎవరు ఆ రేట్లు తగ్గించాలనేది అలా అనుకున్నాము.
అందరితో ఒక ఇండస్ట్రీతో అందరితో కూడా మనం చెడు మూట కట్టుకోవడం జరిగింది. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని అన్నారు. మిగతా ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నీతో సెయిల్ అయినారో లేదో తెలియదు, కానీ మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా నెగిటివ్ అయినారు కదా, వాళ్ళైనా మేము వద్దా అని. పోనీ ఎవరినైతే భుజాన్ని ఎత్తుకున్నారో వాళ్ళన్నా మనతో తోడొస్తున్నారా? తోడొచ్చింటే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా. తోడొస్తే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా. సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తుంది. ఓసీలకు జనరల్గా వచ్చిన సీట్లను కూడా బీసీలకు ఇచ్చినాడు. ప్రతి ఇద్దరు వైస్ ఎంపీపీలు ఉంటే ఒక వైస్ ఎంపీపీ ఖచ్చితంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఉండాలి, మహిళ కానీ ఉండాలి అన్నారు. సో హీ వాంట్స్ టు ఒక రెవల్యూషన్. దీస్ ఆర్ ఆల్ యాక్సెప్ట్ చేసుకోవడానికి పబ్లిక్ లేరు. పబ్లిక్ ట్రెడిషనల్గా వచ్చే పద్ధతినే యాక్సెప్ట్ చేశారు తప్ప ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలా అనే పద్ధతికి ఆలోచించుకోలేదు. అరే మన కోసం ఆలోచిస్తున్నాడు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని మా గురించి ఒకరు ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించలేదు. సో ఇట్స్ వర్టికల్లీ పార్టీ లైన్లో డివైడెడ్గా ఉన్నప్పుడు అవన్నీ ఆలోచించలేదు. జగన్మోహన్ రెడ్డి ఆలోచించినాడు. సో ది మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్లో అది ఖచ్చితంగా ఒక నెగిటివ్గానే కనపడింది వాళ్ళకు. సో అది ఇంకా స్ట్రెస్ చేయడంతో ఇంకా ఎక్కువ ఉంది. పోనీ మమ్మల్ని ఓన్ చేసుకుంటున్నాడు కదా, మమ్మల్ని ఏ ముఖ్యమంత్రి కూడా ఏ పార్టీ కూడా ఇన్ని పదవులు ఇచ్చి ఈ విధంగా మమ్మల్ని దగ్గరగా చేసుకున్నారు కదా అనే ఫీలింగ్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. వాళ్ళు కూడా చూపించలేదు అన్నమాట. మమ్మల్ని ఇంతగా చేసినారు కదా, మాకు ఈ విధంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఇచ్చినారు కదా, సరే ఆ పదవులకు ఏ విధంగా ఉంది ఏముంది అనేది తర్వాత. ఎంతోమందిని పక్కన పెట్టి ఇచ్చినాడు మమ్మల్ని, వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీని కూడా తీసేసి మాకు ఇచ్చినాడు కదా, సో మనం ఉండాలి కదా అనేది కూడా లేకపోయిందనమాట. సో దీంట్లో మనిషి ఒకటి ఆశ కోరికలు దీని మీద తప్ప వేరేది ఏది కానీ దీంట్లో కనపడదన్నమాట. సో మనము అంత చేసినా కానీ ఏ విధమైన పరిస్థితి కనపడలేదు. సో ఐ విష్ ఎవ్రీవన్ be positive. This 4 years we have to go ahead. వైసీపీ వాళ్ళందరికీ కూడా, సో అందరూ కూడా బీ పాజిటివ్. సో ఉంటారు పాపం. జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించండి, ఇంట్లో వాళ్ళు అతన్ని ఇబ్బంది పెడుతూ, బయట చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతూ, పైన బీజేపీ ఇబ్బంది పెడుతూ, ప్రతి ఒక్కరూ ఏదో విధంగా అతన్ని క్రష్ చేయాలా అని వాళ్ళ అహాన్ని చూపించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనమందరం కూడా వైసీపీ పార్టీకి ఆయనకు తోడుగా ఉండాల్సిన బాధ్యత. నాకు తెలిసి ఆయన ఎవరికే కానీ తెలిసి అయితే నష్టం జరిగిండదు. సో డెఫినెట్గా ఒక పొలిటికల్ డ్రివన్ తప్ప, రాజకీయంగా తీసుకోకపోవడం తప్ప, ఆయన అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఒక ప్రయత్నమే చేసినాడే తప్ప ఎక్కడే కానీ నెగిటివ్ చేయలేదు. ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేది ఏం చేయలేదు. సామాన్యుల వరకు కూడా ఒక మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేది ఏం చేయలేదు. సరే ఉండొచ్చు, రాజకీయంగానే చూసుకోలేదు. ఇప్పుడు ఎఫ్పీ షాప్స్ ఉన్నాయి ఒక పల్లెలో, ఒక గ్రామంలో. ఎఫ్పీ షాప్ అంటే ఆ ఊర్లో ఉన్న పెద్ద లీడర్ దగ్గరకు ఉంటుంది. అది జనాలందరూ అతని దగ్గరికి పోతుంటారు, లైన్లో నిలబడుతుంటారు, తెస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పద్ధతి తీసుకొని వచ్చినాడు, ఒక వ్యాన్ పెట్టాలని, అది ఇంటింటికి పోయి ఇవ్వాలని. సో అక్కడ అతను బాధపడినాడు, వీళ్ళకు సాటిస్ఫాక్షన్ లేదు. అలా మల్టిపుల్ రీజన్స్తో ఈ విధంగా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో అందరినీ కూడా బీ పాజిటివ్ అండ్ వీ హ్యావ్ టు, అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉందాం, అండగా ఉందాం. అతన్ని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి. రాజకీయంగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి వార్డులలోనూ కూడా ఇబ్బంది పెట్టాలా అనే ఒక ఆలోచన విధానంతో చూస్తుంటే ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వస్తుందన్నమాట. మామూలుగా రాజకీయ నాయకులు కొట్లాడుకుంటూ ఉంటారు, అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన అధికారులను కూడా, ఐఏఎస్లను, వీళ్ళను అప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కంప్లైంట్లు పెట్టాలా, కేసులు పెట్టాలనే ఒక ఆలోచన చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నాకు అనిపిస్తూ ఉంటుంది అదంతా దేశంలోని దరిద్రాలకు అన్నిటికీ కూడా రాజకీయ నాయకులైనా కారణము. దెర్ ఆర్ మెనీ సిస్టమ్స్ ఉన్నాయి కదా, వ్యవస్థలు చాలా ఉన్నాయి కదా, కానీ ఎందుకు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే
దీనికి వస్తాడు అంటే 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లకు వస్తున్నాడని ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ యు లుక్ ఇన్ టు ద 4 పిల్లర్స్ అనుకుంటే జ్యుడిషియరీ కావచ్చు, మీడియా కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, కాన్స్టిట్యూషనల్ పొలిటికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దీనిలో కేవలం ఒకటిదే తప్పు ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. కింద నుంచి పబ్లిక్ దగ్గర నుంచి పై వరకు ప్రతి ఒక్కరిది ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఆశ, వాళ్ళ కోరికల మీద, అది కులం మీదనో, మతం మీదనో, అవకాశవాదం మీదనో, ప్రతి ఒక్కదాని మీద ఏదో విధంగా రన్ అవుతానే ఉందన్నమాట. సో ఇవన్నిటినీ కూడా అండ్ ఫ్యాక్షనిజం పెరుగుతుందని ఎవరో పెట్టారు పురుషోత్తం. ఎస్, డెఫినెట్గా ఇవన్నీ కూడా ఫ్యాక్షనిజానికి తోడుగు అయ్యేటివే. ఒకరికొకరి మీద ఒకటికొకటి కలిసి వచ్చి ఫ్యాక్షనిజానికి ఇంకో విధంగా ఒక అన్రెస్ట్ వచ్చిందనుకో. అన్రెస్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా అందరూ రివోల్ట్ అవుతారు, అందరూ రోడ్ల మీదకి వస్తారు. ఆ రోడ్ల మీదకి వచ్చినప్పుడు, ఆ రివోల్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా నో వన్ కెన్ స్టాప్ అనమాట. ఎందుకంటే మనం చూసాం ఈ దేశంలో ఉల్లిగడ్డల రేట్లు పెరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు పడిపోయిన దేశం ఉంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అదే విధంగానే ఉంటుంది. దీంట్లో మంచికి చెడుకు లేదు, కేవలం స్వార్థానికి, ఆశకు, కోరికలకు తప్ప దీంట్లో వేరే ప్లేస్ లేదనమాట ఎక్కడ కానీ. సో దాన్ని బట్టి మనం కూడా పోతూ ఉంటే బాగుంటుంది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. సో చాలా రోజులైన తర్వాత కానీ ఒక ఇది అండ్ అందరికీ నేను కోరుకునేది ఒకటే, డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. ఏదో ఆయన చెప్పిన పథకాలని రాత్రికి చేసేసి అద్భుతాలు చేస్తాడు అని చెప్పేసి మనంగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్గా గతంలో అతను ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు. అండ్ జగన్మోహన్ రెడ్డికి జరిగిన తర్వాత 11 సీట్లు ఇచ్చిన తర్వాత, ఇన్ని పథకాలు ఇంత మంచి అవినీతి లేకుండా జరిగిన తర్వాత 151 నుంచి 11 సీట్లకు తీసుకొని వచ్చిన తర్వాత ఇంకే రాజకీయ నాయకుడికైనా సరే కొద్దిగా ఆలోచన ఉంటే అతను ఖచ్చితంగా ఇలాంటి పథకాలు ఏవే కానీ చెయ్యడు. ఎందుకంటే అన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం చేశారు అనే ఒకటే బిగ్ క్వశ్చన్ మార్క్. సో కాబట్టి ఎవరే కానీ నాకున్న అంచనా ప్రకారం అయితే ఎవరు చేరు. ఏదో ఎలక్షన్లకు 2 నెలల ముందు వస్తూ ఉంటారు, నీకు ఏది ఇష్టమైతే అది ధర్మవరానికి సముద్రం కావాలంటే తీసుకొని వస్తామంటారు, ఇంకోటి కావాలంటే తీసుకొని వస్తారు. అట్లేదో మాటలు చెప్తా అంటారు, పోతా అంటారు. సో దట్స్ పీపుల్స్ అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.